చేకూర్చిపెట్టేటటువంటిది అయితే కాదు. కానీ ఒకటిసారి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు పేర్లు మార్చడం వల్ల సాధించేది కానీ ప్రజలకు పనికొచ్చేది కానీ ఏదైనా ఉందా? పేర్లు మార్పు అనేటటువంటిది మన బ్రాండ్ వేసుకోవడానికి. ఇప్పుడు దాని పేరేంటి 108 ఈ సేవలు ఉన్నాయి. ఎవడెవడో సంస్థ వస్తుంటాడు, వచ్చినప్పుడల్లా పేరు మార్చేస్తుంటారు. జీవీకే వాళ్ళది అంటారు ఒకసారి, జిఎంఆర్ అంటారు ఒకసారి, లేకపోతే సత్యందయింది, ఇట్లాగ రకరకాలు. అట్లాగే అంటే వాళ్ళ స్పాన్సర్స్ కాబట్టి స్పాన్సర్స్ ఏం లేదు, డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం. ఆడేమి ఎవ్వడూ స్పాన్సర్ కాదు అక్కడ. కానీ ఆ పేరుతో నడిచిపోతున్నాయి అంతే. ఆ డబ్బులు మనమే ఇచ్చి మరి అడిగి పేరు తెచ్చి పెడుతున్నాం. అదొక విచిత్రమైనటువంటి. అయ్యే కాకుండా ఇప్పుడు అన్న క్యాంటీన్ లాంటి జగన్ తీసేశాడు. వీళ్ళు ఇప్పుడు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ తీసి పడేశారు. ఒక రకమైనటువంటిది ఏంటంటే జగన్ ముద్ర ఉండకూడదు, జగన్ని మర్చిపోవాలి అన్నటువంటి రూట్లో ప్రస్తుతం వాళ్ళు అనుసరిస్తున్న వ్యూహంలో భాగమే ఇది. అంత మించి ఇంకేం లేదు. అంటే సచివాలయాలు కూడా ఉంటాయా లేదంటే ఉంటాయి కానీ పేరు మారుస్తారు. ఇప్పటికే అందులో ఉన్న సేవలు చాలా వరకు చచ్చిపోయినాయి. మిగతా వాటి కూడా చదువుతారు నిదానంగా. కానీ పాలన మీద 51% సంతృప్తి ఉంది అనేది 51 అంటే ఎక్కువ, వీళ్ళ దృష్టిలో తక్కువ. దానికి కారణం కూడా అధికారులే. 49% అంటే 100కి 49 మంది విఫలమయ్యారు అంటే, 49 మంది తిడుతున్నారంటే అయిపోయినట్టు ప్రభుత్వం రకంగా. ఆఫ్టర్ ఆల్ 18 నెలల్లో ఈ 49% మంది అసంతృప్తితో ఉన్నారంటే ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తున్నట్ట వాళ్ళు చెప్పుకుంటున్న లెక్కే మళ్ళీ.